ఉత్తరాంధ్ర సాధన దిశగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో కీలకమైన అభివృద్ధి ప్రకటన చేస్తారు. 5 రూపాయలతో పేదలకు వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టలేకపోయింది. కూటమి ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో స్వర్ణ యుగం నడవబోతు మనం చేస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వం పైన చాలా ఆనందంగా ఉన్నారు. ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమీ అనలేక ఏదోటి ప్రభుత్వం విమర్శించాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే వాదనలో ఎటువంటి మాటలు లేవని మనం చేస్తున్నాం. ఈవేళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో మనం చూసాం, ఇదే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలాగుండే చూసాం. ఇవాళ రోడ్లు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ముందుకెళ్తుంది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు 4,000 చేస్తా అని చెప్పారో అన్న మాట ప్రకారం మొదటి వాగ్దానం నిలబెట్టున్నారు. అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్ చెప్పారు, మొన్న దీపావళి స్టార్ట్ చేశారు. ఇవాళ జనసేన విజ్ఞప్తి మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు, మధ్యాహ్న విద్యార్థుల భోజనం పథకం పేరు. మరి రేపు ఉగాది నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా రేపు 8వ తారీఖుని ప్రధానమంత్రి విశాఖపట్నం రాబోతున్నారు. డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మన ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో దిశ మారిపోబోతుంది. డెఫినెట్గా యువతకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించబోతున్నారు ఈ ప్రాంతంలో. అలాగే రేపు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కంటే మన ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి పదవులు చూసుకుని మనం చేస్తున్నాం. మరి ఈరోజు చాలామంది మాకు ఇంకా పదవులు రాలేదనే ఒక బాధ ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో అలాంటి వారందరికీ గుర్తించి పదవులు ఇస్తాం తజ్జు మనం చేస్తున్నాను. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అహర్నిశలో కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో జీతాలు వచ్చేవి కావు. మరి 1వ తారీఖు అవగానే ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి. మరి యువతకి, ముఖ్యంగా యువత కోసం రేపు విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్లో డెఫినెట్గా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి, అలాగే రైల్వే జోన్ శంకుస్థాపనకి అన్ని రకాలైన వరాలు కురిపించబోతున్నారు ప్రధానమంత్రి గారు. మరి ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు మీరు మాట్లాడే అబాక చౌకులు మానడం కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజల్లో ఇంకోటి ఉంది, గత ప్రభుత్వంలో మనం పూర్తిగా వేధించారు, ఇంకా వాళ్ళు ఏమి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. డెఫినెట్గా గత ప్రభుత్వంలో నాయకులు ఎవరైతే ఏం చేశారో ప్రజల్ని ఏడిపిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ శిక్షిస్తారు. డెఫినెట్గా ఎవరిని ఒకరు వదలరు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రాన్ని దిశ మార్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఆనందం నింపడం కోసం ఆయన శ్రమిస్తున్నారు తప్ప అందువల్ల గత పాలకుల్లాగా ఈయన అరాచకాలు చేయట్లేదు, ఎటువంటి తప్పులు చేసి పెట్టలేదు. నిజాయితీగా వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో తప్పులు ఎండగట్టి ప్రజలు చూపించి అలా అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు. డెఫినెట్గా రాబోయే రోజు ఉత్తరాంధ్ర దిశ మార్చి మనం గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు చేస్తే మనం చేస్తూ జై హింద్.